హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మనం కిచెన్లో నుండి వేస్ట్ అని పడేసే వాటితోనే నేనైతే మంచి ఫర్టిలైజర్ని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎందుకు, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మందార మొక్కకు మనం ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. అయితే అన్నీ కూడా ఎల్లోయిష్ కలర్గా వచ్చినాయి ఆకులు అని చెప్పి నేను వాటికి ఇస్తున్న స్ప్రేస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను కదా వీడియోస్లో. చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది బొండుమల్లె మొక్క, ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు అయితే. ఇట్లా ఫ్లవర్ అయితే ఒక చిన్న టైప్ రోజ్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా పువ్వులు రాలేవు, అన్నీ కూడా మొగ్గలు ఉన్నాయి. మార్నింగ్ గార్డెన్లోకి వచ్చి చూసే వరకు ఈ ఫ్లవర్ దర్శనం ఇచ్చింది. అయితే ఆల్రెడీ నైటే అది ఓపెన్ అయిపోయి ఉంటుంది, పాలినేషన్ కూడా జరిగిపోయి ఉంటుంది. బట్ జస్ట్ నేను ఎట్లా పాలిన్స్ తీసి నేను ఆ స్టిగ్మా మీద వేస్తూ ఉన్నాను. అయితే ఆల్రెడీ చూడండి, ఇదైతే నిన్నటి ఫ్లవర్, నిన్న ఓపెన్ అయిపోయింది. ఇంకా కూడా ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ చూపిస్తాను. మరి ఇవి చక్కగా బ్లూమ్స్ అయితే ఎంత బాగా వస్తాయి కదా, మనకు డే టైంలో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇది కూడా నిన్నటి ఫ్లవరే. ఇప్పుడు కాసేపు అయితే ఇది కూడా క్లోజ్ అయిపోతుందండి. నేను ఇప్పుడు పొద్దున్న వచ్చినాను మార్నింగ్ కాబట్టి నాకు ఇది కనిపించింది ఫ్లవర్. అయితే ఇక్కడ చూడండి ఇంకెన్ని ఉన్నాయో మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుండే, ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని. నైట్లో కూడా వచ్చి 6కి 7కి అట్లా చూసేవాళ్ళం. 8 o'clock ఆ టైంలో అట్లా ఓపెన్ అవుతుండే ఫ్లవర్స్, ఇవి డ్రాగన్ ఫ్లవర్స్. అయితే ఇప్పుడైతే ఇంకా నార్మల్ అయిపోయింది, అంటే చూస్తున్నాం కదా నార్మల్ అయిపోయింది. ఇది వచ్చేసి దయాంతస్, చాలా చిన్న ప్లాంట్ ఇది. ఎంత చక్కగా ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి, చాలా ఉన్నాయి. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే మొక్క పెట్టినప్పుడు కొంచెం పెరగగానే దాన్ని ఏం చేయాలంటే 1-2 ఫ్లవర్సే వస్తుంటాయి. ఫస్ట్ మనం దీన్ని ఇట్లా కత్తిరించేసేయాలి కరెక్ట్గా, మొత్తం ఒక 2 inches గ్యాప్ వదిలేసి మొక్క అక్కడికి కట్ చేసినాం అనుకోండి, చక్కగా ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి పాట్ కూడా చూసినట్టయితే మీరు, ఇది ఒక 6 inches పాట్, దాంట్లో ఒక 4 inches మాత్రమే ఉంది మట్టి. చూడండి లోతుగా ఉంది కదా. మరి ఇట్లా చక్కగా ఎంత ఫ్లవర్స్, ఎంత బాగా చిన్న చిన్న వాటిలలో మనం మంచిగా పెంచుకోవచ్చు అండి. అయితే ఫర్టిలైజర్ టు ఫర్టిలైజర్ గ్యాప్ ఎంత పెట్టాలని మళ్ళీ అడుగుతూ ఉన్నారు కమెంట్స్లో నన్ను ఆల్రెడీ. అంటే అన్ని వీడియోస్ అందరు చూడరు కదా, మరి దానికోసం మళ్ళీ షేర్ చేయాలనుకుంటున్నాను. మరి సాలిడ్ ఫామ్లో ఇచ్చే ఫర్టిలైజర్స్ అంటే వెర్మి కంపోస్ట్తో పాటు ఇచ్చే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవైతే మీరు 10 to 15 daysలో ఇవ్వండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ వచ్చి ప్రతి వారం మనం ఇవ్వచ్చు. అయితే కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, అంటే కొన్ని హార్డ్వి, అంటే మన మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కేక్స్తో తయారు చేసేవి. అవి మాత్రం మీరు 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. తర్వాత మైల్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా లైట్గా, అంటే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్, బనానా పీల్, పొటాటో పీల్స్ ఇట్లా చేస్తాం కదా, ఇవైతే ప్రతి వారం ఇవ్వచ్చు. ఇంకొచ్చేసి ఎవ్రీ వీక్ ఏదైనా ఒక స్ప్రే తప్పకుండా ఆర్గానిక్గా మన గార్డెన్లో చేస్తూ ఉండాలి, పెస్ట్ ఉన్నా లేకున్నా చేయాలి. ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చూడండి ఇక్కడ, ఇది ఏంటి అనుకుంటున్నారా, మనము పండ్లు ఇంటికి తెచ్చుకొని తిన్న తర్వాత వేస్ట్ అని పడేసే తొక్కలతోని మనం ఇంత చక్కగా ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఇవి బత్తాయి తొక్కలు. అయితే బత్తాయి ఇప్పుడు సీజన్ కదా, చాలా ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మనకు బయట మార్కెట్లో అంతా కూడా. చూడండి ఇట్లా మనం బత్తాయి మనం జ్యూస్ తీసుకున్న తర్వాత వాటిని పీల్స్ ఉంటాయి కదా, ఆ పీల్స్ని పడేయకుండా వాటిని మనం ఇట్లా, నేనైతే ఒక 10 minutes వీటిని బాయిల్ చేసుకున్నాను. అంటే ఇది ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకునేటటువంటి ఫర్టిలైజర్ అనమాట. మీరు టైం ఉంటే కనుక ఒక రోజు నానబెట్టేసుకోండి. లేదు నేను అర్జెంటుగా ఎమర్జెన్సీగా నా మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే ఒక 10 minutes బాయిల్ చేయండి. 1 లీటర్ వాటర్ వేసేసి ఈ పీల్స్ అన్ని దాంట్లో ఒక 4 పండ్లవి నేను తొక్కలు వేసినాను, దీంట్లో వేసి మీరు చక్కగా ఒక 10 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 10 నిమిషాలు బాయిల్ చేసేసి చల్లగా అయిపోవాలి కంప్లీట్గా, వాటర్ చల్లగా అయిపోయిన
తర్వాత ఈ వాటర్ని ఇట్లా కలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను ఈ ఫర్టిలైజర్ లోపలికి ఎట్లా వాటర్ డైల్యూట్ చేస్తాను ఎంత అనేది చూపిస్తాను. అయితే దాదాపు 1 లీటర్ వాటర్ కదా, దీనిలోకి నేను ఇప్పుడు ఈ బకెట్ చూడండి, ఇది 2 లీటర్ల బకెట్ ఇప్పుడు వేసింది, అంటే ఇవి 2 లీటర్స్ అయినాయి, ఇంకొక లీటర్ కూడా వేస్తాను, అంటే 1:3 రేషియో అనమాట. కంప్లీట్గా 4 లీటర్స్ ఫర్టిలైజర్ తయారైంది. ఫస్ట్ 1 లీటర్ ఫర్టిలైజర్ 3 లీటర్ల వాటర్ యాడ్ చేసినాను. అయితే ఇక్కడ చూడండి, వీటిలోకి ఇప్పుడు నేను ఇవి కాఫీ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. ఇవి 2 రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అనమాట. మీరు ఇట్లా స్పూన్ వైజ్గా చూసుకుంటే మీరు ఒక పెద్ద స్పూన్తోనైతే ఒకటి కంప్లీట్గా వేయండి, నార్మల్గా చిన్న స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్లు వేయండి కాఫీ పౌడర్. చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకి. ఫర్టిలైజర్ అయితే ఇన్స్టెంట్గా మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. ఏ ఫర్టిలైజర్ లేదు మనకి ఇంట్లో అన్నప్పుడు చక్కగా మరి పీల్స్గా మనకు జనరల్గా ఇప్పుడైతే ఫ్రూట్స్ అది సీజనే కదండి, ఫ్రూట్స్ ఉంటుంటాయి. ఈ విధంగా మనము ఆ పీల్స్ని బాయిల్ చేసి ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసుకొని చక్కగా కాఫీ పౌడర్ వేసేసి మన మొక్కలకి ఇస్తే ఎంత బాగా పూలు పూస్తాయంటే చాలా బాగా పూలు పూస్తాయండి. ఇవి ఏ మొక్కలకి ఇస్తాననేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది మందార మొక్క, నేను చూపించాను కదా ఇందాక మీకు, ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈ మొక్కకు అనేసి. చక్కగా ఇంకా క్యూర్ అయిపోయినట్టే, ఎందుకంటే చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఇంకా అన్ని కూడా బ్లూమ్స్ వస్తున్నాయి. అయితే జనరల్గా మొక్క అట్లా అయిపోయినప్పుడు మొగ్గలు అనేటివి డ్రాప్ అయిపోతుంటాయి, రాలిపోతుంటాయి, పండుబారి రాలిపోతుంటాయి. అట్లా అవి ప్రాబ్లం క్లియర్ అయిపోయి పువ్వులు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, సైజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మల్లె మొక్క కదా, ఈ మల్లె మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చండి. మనం ఇచ్చినటువంటి కాఫీ పౌడర్ మరి మట్టిని యాసిడిక్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మంచి నైట్రోజన్ కంటెంట్ కూడా ఉంటుంది. మనం ఇచ్చిన పీల్స్లలో కూడా మరి ఎన్పీకే అనేది రిచ్గా ఉంటుందండి. మరి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు చక్కగా మరి మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఆ ఫర్టిలైజర్ ద్వారా మొక్కకు అందుతాయి, చక్కగా పూలు పూస్తాయి. ఇది చూడండి, రీసెంట్గానే నేను ఇదంతా కూడా ట్రిమ్ చేసినానని చెప్పినాను కదా, మిలీబగ్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి. ఇది జుమ్కి మందారము, చక్కగా చిగుర్లు అయితే పెడుతుందండి. మళ్ళీ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైమే మనం మంచిగా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి వీటికి ఆల్రెడీ, ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తాయి. చూడండి దాని పక్క ఇంకొక మొక్క ఉండే కదా, అది కూడా నేను కంప్లీట్గా ట్రిమ్ చేసినాను. దీనికి కూడా చిన్నగా చిగుర్లు వస్తున్నాయి, చూడండి మీకు కనిపిస్తుంటాయి గ్రీన్గా. మరి వీటికి కూడా మనము ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను. చూడండి సాయిల్ని మంచిగా యాసిడిక్ చేసి ఉంచుతుంది కదా, మళ్ళీ కోలుకునే వరకల్లా మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. ఈ మందార మొక్కకి కూడా నేను ఇక్కడ ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. ఈ మొక్కనైతే కంటిన్యూస్గా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటుందండి ఎవ్రీడే. మరి ఎట్లా అంటే ఒక్క రోజుకి ఒక్కొక్కసారి 7-8 ఫ్లవర్స్ అట్లా కూడా వస్తూ ఉంటాయి. మరి చిన్న బుజ్జి దయంతస్ మొక్కకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. చూడండి మరి చక్కగా పువ్వులు ఇట్లా ఎక్కువ రావాలంటే మనం ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చిన్న కుండీలలో కూడా మొక్కలు పెట్టుకొని ఇంత చక్కగా అయితే పువ్వులు పూయించుకోవచ్చు. వాటిని చూస్తుంటే మనకు ఎంతో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంటుంది కదా. ఫర్టిలైజర్ని ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల కాయగూర మొక్కలకి, పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.